నమస్కారం. ఆఫ్ ద రికార్డ్కి స్వాగతం. తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిన జిల్లా అయితే ఆ జిల్లా ఉద్యమకారులన్నా నేతలన్నా గులాబీ పార్టీ పెద్దలకు అమితమైన ప్రేమ. కానీ ఇప్పుడు అది రివర్స్ అయింది. ఆ జిల్లా నేతలపై పార్టీ అధినేతకి నమ్మకం సన్నగిల్లిందన్న చర్చ జరుగుతోంది. హైదరాబాద్ తర్వాత అంతటి ప్రాధాన్యం ఇచ్చే ముఖ్యమంత్రి ఇప్పుడు ఎందుకు వరంగల్ లీడర్స్పై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు? పార్టీ ప్రభుత్వ అంతర్గత విషయాల్లో వరంగల్ నేతల్ని ఎందుకు దూరం పెడుతున్నారు? తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జిల్లాది కీలక పాత్ర. 2001 నుంచి టీఆర్ఎస్ ప్రస్థానంలో ఈ జిల్లాది ప్రత్యేక స్థానం. మేధావులు, అభ్యుదయవాదులు, కార్మిక కర్షక, అతివాద, మితవాద, విప్లవకారులతో కలగలిపి ఉన్న జిల్లాల్లో అంతా ఒక్కటై తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ జిల్లా నేతలకు సీఎం కేసీఆర్ అంతే ప్రాధాన్యమిచ్చారు. ఒక ఉప ముఖ్యమంత్రి పదవి, స్పీకర్, మంత్రి పదవులిచ్చారు. సీనియర్ ఎమ్మెల్యేలను, లీడర్లను అదే స్థాయిలో గౌరవించారు. ఇదంతా గతం. ఇప్పుడు వరంగల్ నేతలపై సీఎం మనసు మారిందన్న చర్చ జిల్లాలో జరుగుతోంది. సీఎం మనసు మారటానికి అనేక కారణాలున్నాయన్నది పార్టీ ముఖ్యుల మాట. పాలనలో, పార్టీలో చేతోడు వాదోడుగా ఉండాల్సిన నేతలు తన ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడం లేదన్న అసంతృప్తితో సీఎం కేసీఆర్ ఉన్నారట. ఇదే విషయాన్ని సదరు నేతలతో 2-3 సార్లు చెప్పినా మార్పు కనిపించలేదట. తెలంగాణలో తొలి ఉప ముఖ్యమంత్రి పదవిని రాజయ్యకు కట్టబెడితే పార్టీని, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నించారని సీఎంకు ఇంటెలిజెన్స్ సమాచారం అందిందట. జిల్లా ఎమ్మెల్యేలతో విభేదాలు, ఆ తర్వాత శాఖాపరంగా అవినీతి ఆరోపణలతో రాజయ్యను పక్కన పెట్టారు కేసీఆర్. ఆ తర్వాత పరిపాలన అనుభవం ఉన్న సీనియర్ రాజకీయ నేత కడియం శ్రీహరిని ఎంపీగా ఉన్న రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకున్నారు. రాజయ్య డిప్యూటీ సీఎం పదవిని కడియంకు ఇచ్చారు. కొన్నాళ్లు అంతా బాగానే ఉంది. తర్వాత కడియం కూడా సీఎం అంచనాలకు అనుగుణంగా పనిచేయడం లేదన్న చర్చ జరుగుతోంది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్లతో శ్రీహరికి విభేదాలున్నాయి. జిల్లా ఎమ్మెల్యేలందరినీ సమన్వయం చేసుకోవడంలో శ్రీహరి అంతగా దృష్టి పెట్టలేదన్న ప్రచారం పార్టీలో ఉంది. టీఆర్ఎస్ ముఖ్యులైన మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కూడా కడియం విషయంలో మునుపటంత సానుకూలంగా లేరట. ఇక జిల్లాకు చెందిన మరో మంత్రి అజ్మీరా చందులాల అనారోగ్యం కారణంగా రాజకీయాలకు, ఇతరత్ర వ్యవహారాలకు దూరంగానే ఉంటున్నారు. ఇతరత్ర కీలక నేతలు కూడా తాజా పరిస్థితులతో అటు మంత్రి, ఇటు డిప్యూటీ సీఎంల దగ్గరకు వెళ్లటం లేదు. అసలు వరంగల్ జిల్లా టీఆర్ఎస్ ను ఏకతాటిపైకి తెచ్చే లీడర్ల కొరత ఉందక్కడ. వరంగల్ ఉప ఎన్నిక సమీపిస్తుండటంతో అభ్యర్థి ఎంపిక విషయాన్ని జిల్లా నేతలతో సీఎం చర్చించే అవకాశాలు కనిపించటం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. 3 రోజులుగా ఆశావహులు సీఎం క్యాంపు కార్యాలయం చుట్టూ, ఫామ్ హౌస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఏ ఒక్కరికి తలుపులు తెరుచుకోలేదట. డిప్యూటీ సీఎం, ఇతర నేతలు కూడా సీఎం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించి భంగపడ్డారని పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. అభ్యర్థి ఎంపిక విషయంలో వరంగల్ నేతల సలహాలు, సూచనలు తీసుకునే అవకాశం కనిపించడం లేదంటున్నారు. ఎవరికి వారు వేర్వేరు అభ్యర్థుల్ని ప్రతిపాదించే అవకాశం కనిపిస్తుండటంతో అధినేతే నేరుగా రంగంలోకి దిగి ఓ అభ్యర్థిని ఎంపిక చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికలు, సర్వే రిపోర్టుల ఆధారంగా అభ్యర్థిని ఖరారు చేశారని తెలుస్తోంది. సీఎం ఢిల్లీ పర్యటన అనంతరం అభ్యర్థి పేరును ప్రకటిస్తారని సమాచారం. ఉప ఎన్నికల బాధ్యతల్ని కూడా వరంగల్ టీఆర్ఎస్ నేతలకు బదులు హరీష్ రావుకు గానీ, మరో ముఖ్య నేతకు గానీ అప్పగించే అవకాశాలున్నాయంటున్నారు. ఆఫ్ ద రికార్డులో చిన్న బ్రేక్ తీసుకుందాం.